బీజేపీ పార్టీ అయితే మరీ దారుణం. 10 ఏళ్లలో చేసిందేం లేదు, ప్రజలకు ఒక్క పని కూడా చేయలేదు. ప్రజలకు తెలంగాణ ప్రజలకి ఒక్క పని కాలేదు. మెడికల్ కాలేజీలు ఇవ్వమంటే కోత పెట్టిన ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే జాతీయ హోదా ఇవ్వలే. మా అక్క చెల్లెలకు జన్ధన్ ఖాతాని 15 లక్షలు వేస్తామన్నారు, 15,000 వేస్తామన్నారు, ఒక్క పైసా ఇవ్వలే. గ్యాస్ ధర పెంచిండ్రు, డీజిల్ ధర పెంచిండ్రు, పెట్రోల్ ధర పెంచిండ్రు, బంగారం ధర పెంచిండ్రు. ఇంకా ఇక్కడున్న అభ్యర్థి అయితే రఘునందన్ రావు గారు ఇంకో 2 ఆకులు ఎక్కువ చదువుకున్నారు. ఆయనైతే దుబ్బాకలో ఇంకా మేము ఎడ్లు ఇస్తాం, గెలిపిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తాం, బండి ఇస్తాం, మెడికల్ హాస్పిటల్ చేస్తాం, ఇక్కడనే అన్ని చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది. ఒక్కటి కూడా నెరవేరలే. మరి అక్కడ ఓటరు పాలైంది. నేను అదే అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 3 అభ్యర్థులు ఉంటే ఆ 3 అభ్యర్థులలో కూడా మరి వెంకటరామరెడ్డి గారు చదువుకునే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ ఆశీర్వదించే ముందుకు వస్తుందన్న వారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ గతమైంది. కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే నమ్మకం ప్రజల్లో వచ్చేసింది. మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామనే ఒక బాధ వ్యక్తమవుతా ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ విధంగా మోసం చేస్తుంది, బీజేపీ పార్టీ ఏమో కేవలం రాముని పేరు మీద, మతం పేరు మీద ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. 10 ఏళ్ల నుండి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ల నుండి వాళ్ళు చేసిందేంది? 10 ఏళ్ల నుండి ఒక్క పని కూడా చేయకుండా, తెలంగాణ ప్రజలతో కనీసం మమేకమై పనిచేయకుండా, ఇక్కడున్న రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా జీఎస్టీ తెచ్చి, డిమానిటైజేషన్ తెచ్చి, పన్నులు కట్టే విధంగా, ట్యాక్స్ వేసే విధంగా పేదవారి మీద బడ్డను పెంచుకుంటే తప్ప బీజేపీ పార్టీ చేసిందే లేదు. దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ, కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ మరి గౌరవ కేసీఆర్ గారిని ఆశీర్వదించాల్సిందిగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మా శ్రేణులందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై మెడికల్ కాలేజీలో 50 సీట్లకే పరిమితం చేసి, ఆ 50 సీట్లను కొడంగల్లో మెడికల్ కాలేజ్ లేకపోయినా మెడికల్ కాలేజీని కొడంగల్లో ఏర్పాటు చేసుకొని వీళ్ళు 50 సీట్లు ఇక్కడ కొరత పెట్టి అక్కడ తీసుకుపోతుంటే మరి ఇక్కడున్న శాసనసభ్యులు 100 సీట్లు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని సందర్భాన్ని అడుగుతా ఉన్నాను. అభివృద్ధి అంటే ముందు అభివృద్ధికి అర్థం తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ చెక్ డ్యామ్లు కట్టించి, సాగునీటి రంగాన్ని మంచిగా చేసి, ఇక్కడ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ తీసుకొచ్చి, జిల్లా తీసుకొచ్చి, ఈ జిల్లాకు మెదక్ జిల్లాకు ఒక ఎంపీ మెదక్ జిల్లా ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ కూడా మెదక్లో నామినేషన్ వేసిన పరిస్థితి లేదు. మొన్న ఇక్కడ జిల్లా ఏర్పాటైంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితిని ఈ జిల్లా వాసులు గౌరవ కేసీఆర్ గారు మేము తీసుకురావడం జరిగింది. అదే మరి జిల్లా వాసులు అందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి ఒక పైసా ఇవ్వకుండా ఉన్నది కాస్త ఊడగొట్టే విధంగా ఇక్కడున్న సీట్లను కూడా కొడంగల్ తీసుకుపోయి మెడికల్ కాలేజ్ అక్కడ పెట్టుకొని అక్కడ 50 సీట్లతో మెడికల్ కాలేజో, 100 సీట్లతో మెడికల్ కాలేజో మీరు స్టార్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ 100 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలో 100 సీట్లు కేటాయించాలి. కొరత వెళ్తే ఊరుకోమని కూడా ఊరుకోండి. అదేవిధంగా ఏడుపాయల అమ్మవారి దగ్గర 100 కోట్ల రూపాయలను ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత, అంటే వీళ్ళకి ఎట్లున్నదంటే ప్రొసీడింగ్ అంటే కూడా అర్థం తెలియని శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. ప్రొసీడింగ్ ఇచ్చినాక పైసలు ఇచ్చిందా అని అడుగుతాం. ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్ ప్రకారము ఇక్కడున్న ఒక ఏజెన్సీకో లేకపోతే ఇక్కడున్న అధికారులు దాన్ని దేనికి ఎంత అని కేటాయించి, ఆ కేటాయించిన కాపీని పంపిస్తే అక్కడ నిధులు వస్తాయి. ఆ నిధులు అంటే ప్రొసీడింగ్ ఇస్తే ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినట్టు అదొక ఆర్డర్, అదొక జీవో. ఆ జీవో కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్ల కూడా బొక్క పెట్టారు. అదేవిధంగా 50 కోట్లు మెదక్ టౌన్కి ఇస్తే వాటిని కూడా అక్కడ 50 కోట్లలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నాం. చౌరస్తా డెవలప్మెంట్ కావచ్చు, మిగతా అన్ని కూడా పెట్టుకున్నాం. నేనే తెచ్చిన 37 కోట్ల టీవీఎఫ్ఐడిసి నిధులను తనవిగా చెప్పుకుంటున్నారు తప్ప దాంట్లోనే మనం పెట్టిన ఏవైతే రోడ్లకో, మంచినీళ్ళకో లేకపోతే ఇంకా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమంగా పెట్టిన నిధులను మార్చిందే తప్ప ఇంకా 50 కోట్లను మాత్రం క్యాన్సిల్ చేయించింది. అవి తీసుకెళ్ళండి. ఎప్పుడు ఎదుటోళ్ళ మీద ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్న మా మీద మాట్లాడడం కదా. మేము చేసేంత అభివృద్ధి చేసినాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారు. తప్పకుండా రేపు అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటాం. కానీ మీరు అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చేసుకొని అలవిగాని హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ఇప్పటికీ ఇంకా మమ్మల్ని తిట్టుకుంటూ లేకుంటే మమ్మల్ని
అది తెచ్చుకుంటూనే మాట్లాడుతూ ఉన్నారు, కించపరుచుకుంటూ మాట్లాడుతున్నారు. అది బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా మీరు ముందుకెళ్ళాలని చెప్పి 14 సంవత్సరాల పోరాటం, ఒక 10 సంవత్సరాల 9.5 సంవత్సరాల అధికారంలో కార్యక్రమాలు ఇన్ని చేపట్టడం జరిగింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. మొన్న కొంచెం ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటా ఉన్నారనేది ఈ ఎంపీ ఎలక్షన్లో తేలబోతా ఉన్నది. ఎందుకంటే అనువుగాని హామీలు, అమలు కాని హామీలు, అసలు అబద్ధపు హామీలు, అసత్యపు హామీలు, అవి నెరవేర్తాయని నమ్మకం లేని హామీలను ప్రజలకు చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఓట్లు దండుకున్నది కాంగ్రెస్ పార్టీ. దండుకొని అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లోనే నేను గ్యారంటీలు 6 గ్యారంటీలు నేను చేస్తా, నేను గ్యారంటీ బాండ్ పేపర్ ఇస్తున్నా అని చెప్పేసి ప్రతి ఇంటికి బాండ్ పేపర్లు వచ్చి ఆ బాండ్ పేపర్లను కూడా మరి చులకన అయ్యే విధంగా, సిగ్గుపడే విధంగా బాండ్ పేపర్లు పంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కేవలం బస్సు ఒక్కటి ఫ్రీ బస్ అని చెప్పి మా అక్క చెల్లెలు ఎక్కడ రోడ్డు మీద నిలబడి బస్సు ఆపితే బస్సులు ఆపని పరిస్థితి, బస్సులు తగ్గించేసిండ్రు. ఈ కిక్కిరిసి మహిళలు ప్రయాణిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే బస్సులను తగ్గించి మహిళలు ఎక్కకుండా వేసి మహిళలు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు కాబట్టి ఒక చులకన భావంతో వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. దాంతో మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి 2500 ఇప్పటికీ లేదు. అదేవిధంగా రైతు భరోసా ఇస్తామన్నారు 15,000, అది ఇప్పటి వరకు లేదు. కరెంట్ అయితే కరెంటు పోయి ఇబ్బంది పడుతుంది, మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతున్నాయి, నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ పంట కొనని పరిస్థితి. బోనస్ ఇస్తాను 500 రూపాయలు ఇప్పటికీ ఇయ్యని పరిస్థితి. అంటే కాంగ్రెస్ కాలంలో కాంగ్రెస్ వస్తే కరెంట్ గతమవుతుంది, కరెంట్ వస్తే కాంగ్రెస్ వస్తే మరి అభివృద్ధి శూన్యమైతానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. అంతేకాదు ముఖ్యంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మరి మెడికల్ కాలేజ్ గౌరవ కేసీఆర్ గారు కలెక్టరేట్ తీసుకురావడం జరిగింది, ఎస్పీ ఆఫీస్ తీసుకురావడం జరిగింది, రైలు తీసుకురావడం జరిగింది, రోడ్లు కూడా వేసుకున్నాం, మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. మెడికల్ కాలేజ్కి 100 సీట్లను అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ఫౌండేషన్ వేసి ప్రారంభించి కేటాయించి పర్మిషన్ తీసుకొచ్చిన దానికి మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వర్తించుకోకపోవడం వల్ల మొన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాకి ఏమో చేస్తాడు, ఈ జిల్లాకి ఏదైనా నిధులు ఇస్తాడు, ఈ జిల్లాకు ఫండ్స్ ఇస్తాడు, ఈ జిల్లాను అభివృద్ధి నడిపించడం కోసం మేము చేసిన దానికంటే మెరుగు చేస్తాడేమో అని ఆశపడ్డాం. కానీ ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడున్న మెడికల్ కాలేజ్ సీట్లలో 100 సీట్లలో 50 సీట్లు కథం పెట్టి దాన్ని కొడంగల్ తీసుకుపోవడం అనేది చాలా ఇదేది ఇబ్బందికరమైన పరిస్థితి. మెదక్ జిల్లా వాసులు, మెదక్ నియోజకవర్గ వాసులు గమనించాల్సిన పెట్టుబడి సాయం చేయడం, అదేవిధంగా రెండో వైపు వాళ్ళ కరెంటు ఉచితంగా ఇవ్వడం, మూడో వైపు సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దడం, రైతు ఎక్కడైనా ఆపద పాలే ఇబ్బంది పడితే రైతు బీమా లాంటి కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి గొప్పగా మెచ్చుకున్న రైతు బీమా లాంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అన్ని కుల రంగాల వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లి చేస్తే ఇబ్బంది ఉన్న తరుణంలో ఆ ఆడబిడ్డ పేరింటి పిల్ల పెళ్లి చేయాలంటే కష్టపడుతున్న తరుణంలో మన గౌరవ కేసీఆర్ గారు అదేవిధంగా వాళ్లకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి 50,000తో మొదలుపెట్టి 1,00,000 వరకు కూడా 1,16,000 కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. తాండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ముద్రా సోదరులకు చెరువులలో చేపలకు ఉచితంగా చేప పెళ్ళించి వాళ్ళకు వలలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు 30 కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. కుర్మ యాదవులకు గొర్రెలు ఇవ్వడం, అదేవిధంగా అన్ని కులవృత్తుల వారికి కూడా మరి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా ఎవరైతే నాయ బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే రజకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 250 యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏవైతే వాళ్ళు షాప్స్ పెట్టుకున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. దళిత బంధు లాంటి కార్యక్రమాలు తీసుకురావడం, ఇలాంటి బీసీ బంధు లాంటి కార్యక్రమాలు తీసుకురావడం, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకురావడం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా ఎక్కడైతే జాగా స్థలాలు ఇచ్చిండ్రో అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా కట్టించడం జరిగింది. మళ్ళీ తదనంతరం ఇన్ని కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా గౌరవ కేసీఆర్ గారు చేపట్టి తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా పెన్షన్ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, పెద్ద మనుషులు కొడుకుల మీద ఆధారపడి బతుకున్న తరంలో ఆ కొడుకుల కష్టం ఉంది, ఈ తల్లుల కష్టం ఉంది, ఇబ్బంది అవుతుంది, ఆ కొడుకు బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి పెన్షన్ ఇచ్చి 1,000 రూపాయలు ఇచ్చి 2,000 ఇచ్చి ఆ 2,000ను కూడా మరి గెలిస్తే మళ్ళీ కూడా 5,000 చేస్తా అని చెప్పిన తరుణం కేసీఆర్ గారిని. ఆ పెన్షన్లు ఇవ్వడం, ఆడబిడ్డలు కాపాడుకోవడం, బీడీ కార్మికులను కాపాడుకోవడం, ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం, ముఖ్యంగా జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం, ఆ జిల్లాలలో ప్రాధాన్యత పరిపాలన సౌలభ్యం కోసం
33 జిల్లాలు చేసుకొని దాంట్లో కలెక్టరేట్లు కట్టుకొని డివిజన్లు వేసుకొని ఆర్డీఓ ఆఫీసులు లాంటివి కూడా కట్టుకొని ఇప్పుడు అదేవిధంగా కలెక్టరేట్ ఎస్పీ ఆఫీసులు కూడా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. పరిపాలన సౌలభ్యం కోసం ఈ విధి విధానాన్ని ప్రజల దగ్గరికి పరిపాలన అందించే విధంగా కూడా కలెక్టర్లకు జిల్లా అంతా అందుబాటులో ఉండే విధంగా కలెక్టరేట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4 లైన్ రోడ్స్ వేసుకున్నాం. మండలాల నుండి జిల్లాకు రోడ్లు వేసుకున్నాం. జిల్లా నుండి హైదరాబాద్ నగరానికి కూడా రోడ్లు 4 లైన్ల రోడ్లను కూడా వేసుకోవడం జరిగింది. అంటే అన్ని రంగాలను కూడా ప్రతి రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళింది గౌరవ కేసీఆర్ గారు. అదేవిధంగా మోసపులకు కావచ్చు, పూజారులకు కావచ్చు, ధూపదీప నైవేద్యాల కింద ఇవ్వడం, గుళ్ళకు యాదాద్రి లాంటి టెంపుల్స్ డెవలప్ చేసుకోవడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ కేసీఆర్ గారు చేపట్టి తెలంగాణ ప్రజల గుడ్డలు నిలిచిపోయే విధంగా పరిపాలన చేసుకోవడం జరిగింది. 1 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, 2 తెలంగాణ రాష్ట్రానికి మరి ట్యాగ్ లైన్గా ఉన్న నీళ్లు నిధులను సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశం కొద్దే, ఆలోచన కొద్దే 2001లో గులాబీ జెండా చేతబట్టిన రోజే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయించాలి, ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి 2014లో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి పట్టం కట్టి ఉద్యమం చేసిన నాయకుడే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆ సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు మరి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా శాశ్వత పరిష్కారాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, కరెంటు ఈ సమస్యల మీద ముందుగా చొరవ చూపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను 6 నెలల సమయం ఇయ్యింది, నాకు కరెంటు 24 గంటలు మీకు ఇస్తా అని చెప్పి అంత లోపలనే తెలంగాణ ప్రజలందరికీ కూడా 24 గంటల కరెంటు కంటి రెప్ప పాటు కూడా పోకుండా ఇప్పటి వరకు మొన్నటి వరకు అధికారము కోల్పోయేంత వరకు కూడా 10 సంవత్సరాలు కంటిన్యూగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల ఉచిత కరెంటు అనేది ఎక్కడ కూడా రైతాంగానికి ఇచ్చిన పాపాన పోలే. కేవలం తెలంగాణ రాష్ట్రమే ఏకైక రాష్ట్రం. అదేవిధంగా ఏదైతే సాగునీటి రంగాన్ని రైతులకు కరెంట్ ఇవ్వడమే కాదు వాళ్ళకు నీళ్ల సౌకర్యం కూడా కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మిషన్ కాకతీయ ద్వారా ఎన్నడో కాకతీయ రాజు నిర్మించిన చెరువులన్నీ కూడా పూడిక లేక సాసరులుగా మారిపోయిన సందర్భంలో వాటన్నింటినీ కూడా తీర్చిదిద్ది నీళ్లకు కొలుగా పడ్డ చుక్క పడ్డట్టు ఇనికిపోవాలి, వర్షం పడ్డ నీళ్లు అలా నిలవాలి అనే ఉద్దేశం కొద్దీ చెరువులను మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసి వాటన్నిటి కూడా మరి నీళ్లు నిలిచే విధంగా చేసి నీళ్ల కుండల్లాగా తీర్చిదిద్దడం జరిగింది. తదనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే తెలంగాణ ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. తదనంతరం తాగునీటి సమస్య మా అక్క చెల్లెలు ఏళ్ళు స్వతంత్రం వచ్చి దాదాపు 74 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్న మా మహిళలు కావచ్చు, భారతదేశంలో ఉన్న మహిళలు కావచ్చు తాగడానికి వీల్లేని పరిస్థితిలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ కేసీఆర్ గారు ఏ ఆడబిడ్డ కూడా నీళ్ల కోసం గిద్ద పట్టుకొని బయటకు వెళ్ళకూడదనే ఉద్దేశం కొద్దీ ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ నేను నీళ్ళు ఇవ్వకపోతే మంచి నీళ్లు కనుక మా అక్క చెల్లెలకి ఇవ్వకపోతే 2018 ఎలక్షన్లో నేను ఓటు కూడా అడగననే నినాదంతో గౌరవ కేసీఆర్ గారు ముందుకొచ్చి మా అక్క చెల్లెలకు లక్షలాది కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఓఎస్ఆర్లు కట్టి నీళ్ల కోసం తాపత్రయపడే మా అక్క చెల్లెలందరూ దాహార్తి తీర్చి అక్క చెల్లెల గౌరవాన్ని కాపాడింది. గౌరవాల ఆలోచన చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేస్తుందో మళ్ళీ ఏంటంటే ఇస్తానటువంటి హామీలు ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్తున్నారో దాన్ని నమ్మి మళ్ళీ మీరు వాళ్ళ ఓట్లు వేస్తే మేము బాగా చేసినాం అందుకే మాకు ఓట్లు వేస్తున్నారని అనుకుంటారు. కాబట్టి మీరు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి దారులు ఓటు వేస్తే మనకు మళ్ళీ వాళ్ళు ఇస్తామన్న హామీలు నెరవేర్తారు. బీజేపీ గురించి ఇప్పుడు పద్నాలుగు చెప్పడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ 400 సీట్లు ఇస్తారంట, రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తారంట. అదేవిధంగా వారికి 400 సీట్లు నిజంగా ఇచ్చినట్టయితే రేపు రైతులు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా రోడ్డు మీద తీసుకొచ్చింది. బీజేపీ వస్తే వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేసి మళ్ళీ ఏదైతే చట్టాలను ఇప్పుడు మభ్యపెట్టిందో ఎలక్షన్ దృష్టిలో మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ ఆ చట్టాలను తీసుకొచ్చి రైతుల వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమం చేపడతారు. గమనించాలి. 2 కోట్ల ఉద్యోగాలైనా నిర్మాణలేదు, 15 లక్షలే మరి జన్ధన్ ఖాతాలు ఇస్తున్నారు, ఇంతవరకు వేయలేదు. జిఎస్టీ తీసుకొని రావడం జరిగింది, పప్పు మరి నిత్యావసర వస్తువులు కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అటు
కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు వేస్తే మళ్ళీ మనం ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఆ ఉద్దేశం నెరవేరాలన్నా, తెలంగాణ ప్రజలంతా కూడా సుఖశాంతంగా ఉండాలన్నా, మన తెలంగాణ అభివృద్ధి కావాలన్నా, శ్యామలం కావాలన్నా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వారు అనుకున్నటువంటి బంగారు తెలంగాణ సాధించే విధంగా మనందరం ముందుకెళ్ళిన సమస్యలను కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్ళి ఈ 10 సంవత్సరాల వారి పాలనలో రామరాజ్యాన్ని సృష్టించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశాలమయ్యే విధంగా రాష్ట్రంలో ఏ రైతుకు కానీ, మహిళలకు కానీ, మరి నిరుద్యోగ యువతకు కానీ ఎవరికి కూడా కష్టం లేకుండా చూడాలన్న ఆలోచనతో, అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి వారి సమస్యలు పరిష్కరించాలన్న ఒక ఆలోచనతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారి హయాంలో తీసుకురావడం జరిగింది. మరి గత ప్రభుత్వ హయాంలో మనం చూడడం జరిగింది, ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకొని ఈరోజు నిజంగా ప్రజలు బాధపడేటువంటి మార్పు మాత్రం తీసుకొని రావడం. సో ఇప్పుడు పద్మ గారు చెప్పినట్టుగా కరెంట్ ఇష్యూలో కానీ, 500 బోనస్ ఇచ్చేటువంటి దాంట్లో కానీ, మరి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ఇంకా రైతులకు పంటలన్నీ కూడా మరి కళ్ళాల నుంచి బయటకు వచ్చినా, కొనుగోలు కేంద్రాలకు వచ్చినా ఎంతవరకు కొనేటువంటి నాదులు లేదు. కొనుగోలు కేంద్రాలు సరిగ్గా స్టార్ట్ చేయలేదు, అప్పుడే లారీలు పంపించడం లేదు, రైస్ మిల్లర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు. సో బోనస్ ఇస్తామని చెప్పేసి బోనస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు రాగానే మేము నోటిఫికేషన్ వేస్తామని ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరి కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి 27,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో రాగానే నేను ఇస్తున్నాను మాత్రం ఏ ముఖ్యమంత్రి ఇయ్యని విధంగా మరి ఈరోజు 27,000 ఉద్యోగాలకు మరి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఇప్పటికైనా మరి ప్రజల్ని కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే 6 గ్యారెంటీలు 420 హామీలు అన్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అయిపోయినాయి కానీ ఒక్కటి కూడా చేయలేదు. అదేవిధంగా వాళ్ళకి పెన్షన్స్ కూడా పెంచుకోవాలి, రైతు భరోసా, కూలీ రైతులకు మరి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఎకరాకు అది ఇవ్వలేదు. మరి అదేవిధంగా రుణమాఫీ చేస్తామని 9వ తారీఖు రాగానే మేమేం అడగలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చినాక సమయం తీసుకుంటారు, సమయం తీసుకొని చేస్తారేమో అనేసి అనుకుంటే వాళ్ళంతా వాళ్ళే కేసీఆర్ గారు రుణమాఫీ చేసినటువంటి వాళ్ళు కూడా బ్యాంకుకి వెళ్ళండి, మరి రుణాలు తెచ్చుకోండి, 2 లక్షలకు మేము మాఫీ చేస్తామని చెప్పేసి 9వ తారీఖు అన్నారు. మరి అదేవిధంగా 9వ తారీఖు పోయింది, డిసెంబర్ 9వ తారీఖు పోయింది, 4/9 వెళ్ళండి, ఇంకా ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. సో రుణమాఫీ చేయండి. మరి అదేవిధంగా మనకు 500 రూపాయల గ్యాస్ అన్నారు, అది ఇవ్వట్లేదు. 2,500 మహాలక్ష్మి పథకం అన్నారు, అది ఇవ్వట్లేదు. మరి ఇల్లు ఇస్తామన్నారు, అది కూడా లేదు. కరెంటు కూడా ఏంటంటే కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో ఏంటంటే కేవలం ఏంటంటే మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే పోతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ 7 రూపాయల వనదుర్గా మాత మీద ఒట్టేసుకోవడం జరిగింది, ఆగస్టు 15 వరకు ఇస్తామని. నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు ఏంటంటే అమ్మవారి మీద ఒట్టేస్తే చెప్పిపోయింది, కానీ అమ్మవారికి ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారంటే దీన్ని అమ్మవారిని కూడా రాజకీయానికి వాడుకునేటువంటి పరిస్థితి మీకు వచ్చిందా అని చెప్పేసి